భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మాజీ జడ్పీటీసీ విజయగాంధీ గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. తోగూడెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు వివరించారు. అవినీతి పాలన సాగిస్తున్న కేసీఆర్ని గద్దె దింపాలని కూడా పిలుపునిచ్చారు. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ గురించి ప్రజలకు ఆయన వివరించారు. ప్రజల్లో కాంగ్రెస్కు విశేషమైన స్పందన లభిస్తుందని, బీఆర్ఎస్కి తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ప్రజలకు మేలు చేస్తారని మభ్యపెట్టిన రేగా కాంతారావు అక్రమ భూదందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పినపాక అంటేనే కాంగ్రెస్ కంచుకోట అని రేగా కాంతారావును గద్దె దింపి పినపాకలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మణుగూరు మండలంలో గడప గడపకు తోగూడెం గ్రామ పంచాయతీలో తిరగడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్కటి ప్రజలకి తెలియజేస్తూ మరి వారి దగ్గర వచ్చే స్పందనను అంటే ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏం చేస్తుంది అరాచకాలని అవన్నిటి కూడా మరి ప్రజల్లోకి వివరిస్తూ మేము ఈరోజు ప్రజల దగ్గరకు వెళ్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే మేము ఏ విధంగా మేనిఫెస్టోలో మా రేవంత్ రెడ్డి గారు కానీ ఏఐసిసి నుంచి కానీ ఇచ్చిన మేనిఫెస్టోని రైతు డిక్లరేషన్ ద్వారా అదేవిధంగా యూత్ డిక్లరేషన్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మరి ప్రతి ఒక్కటి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరుని మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి మరి వాళ్ళకు వివరిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, రాబోయే రోజుల్లో మేము కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే మేమేం చేస్తామనేది కూడా వివరిస్తూ మరి ముందుకెళ్తున్నాం. ప్రజల దగ్గర మాత్రం కాంగ్రెస్ పార్టీ గురించి స్పందన బాగుంది. రాబోయే రోజుల్లో కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మరి మేమందరం ముందుకు వస్తామని కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. ఈరోజు మణుగూరు మండలంలో గడప గడపకు తోగూడెం గ్రామ పంచాయతీలో తిరగడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్కటి ప్రజలకి తెలియజేస్తూ మరి వారి దగ్గర వచ్చే స్పందనను అంటే ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏం చేస్తుంది అరాచకాలని అవన్నిటి కూడా మరి ప్రజల్లోకి వివరిస్తూ మేము ఈరోజు ప్రజల దగ్గరకు వెళ్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే మేము ఏ విధంగా మేనిఫెస్టోలో మా రేవంత్ రెడ్డి గారు కానీ ఏఐసిసి నుంచి కానీ ఇచ్చిన